తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి తాను స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీకి సంబంధించిన విధాన ప్రకటన చేశారు. చెన్నైకి సమీపంలోని విల్లుపురంలో టీవీకే తొలి మహానాడులో ప్రసంగించిన నటుడు విజయ్ అనేక రాజకీయ అంశాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. తనకు రాజకీయ అనుభవం లేకపోయినా భయం లేదంటూ ప్రకటించారు. మార్పు కేవలం శాస్త్ర సాంకేతిక రంగాల్లోనే కాదని రాజకీయాల్లో కూడా కొత్తదనం రావాలంటూ ఆకాంక్షించారు. టీవీకే పార్టీ విధి విధానాలు, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అనుసరించే వ్యూహం వంటి అంశాలను విజయ్ దళపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. హేతువాది పెరియార్ తన పార్టీకి విధాన మార్గదర్శి అవుతారు, కానీ పెరియార్ నాస్తిక సిద్ధాంతాన్ని తాము అంగీకరించబోము అంటూ తేల్చి చెప్పారు. ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన దైవాన్ని ఆరాధించవచ్చు, మతం విషయంలో పార్టీ జోక్యం చేసుకోదంటూ కుండ బద్దలు కొట్టారు. కామరాజ్ నాడార్ లౌకికవాదం, నిజాయితీ పరిపాలన, అంబేద్కర్ సిద్ధాంతాన్ని నిలబెట్టడం, కుల అణచివేతను వ్యతిరేకించడమే టీవీకే లక్ష్యమంటూ ప్రకటించారు. అభ్యుదయవాది అంజలై అమ్మాళ్ తమకు ఆదర్శమన్నారు విజయ్. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టీవీకేకు సిద్ధాంతపరమైన వైరిగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే రాజకీయ శత్రువుగా పేర్కొన్నారు. ద్రవిడ రాజకీయాల పురిటిగడ్డగా పేరున్న తమిళనాడులో ప్రజాదరణ గల నటుడి నాయకత్వంలో పుట్టుకొచ్చిన కొత్త పార్టీ దశాబ్దాలుగా పాతుకుపోయిన డీఎంకే, ఏఐఏ డీఎంకేలను సవాల్ చేసి ధీటుగా నిలబడుతుందా అనే ప్రశ్న విరివిగానే వినిపిస్తోంది. విజయ్ దళపతి పార్టీ చుట్టూ అనేక ఊహలు, అపోహలు, అంచనాలు ఈపాటికే వెలువడ్డాయి. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ తన విధాన ప్రకటనలో అనేక అంశాలపై స్పష్టత ఇచ్చాడు నటుడు విజయ్. 1967 నుంచి నేటి వరకు కేవలం రెండు ద్రవిడ పార్టీలు ఒకరు కాకపోతే మరొకరు పాలిస్తూ వస్తున్న తమిళనాడులో కొత్త పార్టీ రావడం రాజకీయంగా అనేక కొత్త పరిణామాలకు దారివేస్తుందనే అభిప్రాయం ఉంది. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ బలం లేదు. అరవ దేశంలో హస్తం పార్టీకి సొంతంగా అధికారం రాదని ఆ పార్టీ ఏనాడో నిర్ధారించుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్టు వదలని విక్రమార్కుడిల్లా తమిళనాడులో బలపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. విజయ్ దళపతి నాయకత్వంలోని టీవీకే బలమైన ద్రవిడ రాజకీయ పార్టీలను ఢీకొంటుందనే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. ద్రవిడ పార్టీలతో విసిగిపోయిన తమిళ యువత కొత్తదనం కోసం ఆరాటపడుతున్నట్లు అర్థమవుతోంది. తమిళనాడు వ్యాప్తంగా సుమారు 1,37,00,000 మంది యువ ఓటర్లు ఉండడంతో టీవీకే ప్రాబల్యం సంపాదించుకునే అవకాశం ఉందంటారు పరిశీలకులు. బీజేపీకి ఆదరణ ఓ మోస్తరు పెరిగినా ఆ పార్టీ విస్తరణ వేగం మందగమనంలో సాగుతోందని, బీజేపీని ఒంటరి చేయడం ద్రవిడ పార్టీలకు సులభంగా మారడం కూడా బీజేపీకి ప్రతిబంధకంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ద్రవిడ పార్టీల పునాదులను ధ్వంసం చేయడంలో విజయ్ పార్టీ ఒక దశ పనిని పూర్తి చేస్తే మలి దశలో జాతీయవాద రాజకీయాల ప్రవేశానికి మార్గం సుగమమవుతుందనే అభిప్రాయం కూడా ఉంది. గడిచిన 50 ఏళ్ల కాలంలో డీఎంకే, అన్నా డీఎంకేల ఆధిపత్యాన్ని ఛేదించేందుకు అనేక ప్రయత్నాలు జరిగినా అవేవి ఫలించలేదు. ఈ రెండు పార్టీలు సంక్షేమం పేరిట జనాకర్షణ పాలన కొనసాగిస్తూ ఎరలు వేస్తూ ఉండడంతో ఓటర్లను వాటి నుంచి మరల్చడం కష్టసాధ్యమైంది. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే క్రమంగా బలహీనపడింది, చీలికలు పేలికలైంది. తమిళనాడు రాజకీయాల్లో అన్నా డీఎంకే ఛిద్రం కావడం మంచి పరిణామంగా చెప్తారు విశ్లేషకులు. అయితే ఇదే సమయంలో అన్నా డీఎంకే బలహీనపడటంతో డీఎంకే మరింత కన్సాలిడేట్ అయింది. ఇది ప్రతికూల పరిణామంగా చెప్పాలి. మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై బీజేపీలో చేరి తమిళనాడులో కమలదళాన్ని విస్తరించే ప్రయత్నం చేసినా డీఎంకే ప్రాబల్యం ముందు అది ఆశించినంతగా పనిచేయలేదు. బీజేపీపై జనంలో అభిమానం పెరిగింది, కానీ అది ఓటుగా తర్జుమా కాలేదు. ఇలాంటి తరుణంలో విజయ్ దళపతి టీవీకేను స్థాపించారు. పార్టీ స్థాపన కంటే ముందు విద్యార్థులకు సహాయం చేయడం, వివిధ వర్గాలకు సేవ చేయడంతో ఒక పద్ధతి ప్రకారం దశల వారీగా పార్టీ ఏర్పాటుకు ప్రణాళిక రచించాడు విజయ్ దళపతి. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు విడతల వారీగా అనేక సర్వేలు విజయ్ దళపతి చేసినట్లు పత్రికా కథనాల ద్వారా తెలుస్తోంది. యువకుల్లో ద్రవిడ పార్టీలపై వ్యతిరేకత పెరగడం, ఎగువ మధ్యతరగతి ఉద్యోగ వర్గాల్లో డీఎంకేపై తీవ్ర నిరసన ఉండడం రాబోయే ఎన్నికల్లో తనకు అనుకూలిస్తుందని విజయ్ భావిస్తున్నట్లు ఆంగ్ల పత్రికల కథనాల ద్వారా అర్థమవుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 వేసవిలో జరగనున్నాయి. అంటే ఎన్నికలకు సుమారుగా ఏడాదిన్నర సమయం ఉందనగా విజయ్ తన విధాన ప్రకటన చేశాడు. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో గత ఎన్నికల్లో డీఎంకే 133 స్థానాలు కైవసం చేసుకుంది. మిగతా 100కు పైగా స్థానాలు అన్నా డీఎంకేతో పాటు మిగతా పార్టీలు గెలుచుకున్నాయి. రాబోయే ఎన్నికల్లో అన్నా డీఎంకే పెద్దగా పోటీ ఇచ్చే పరిస్థితిలో లేదు. గ్రూపులుగా విడిపోయిన ఆ పార్టీ తిరిగి కోలుకునే అవకాశాలు దాదాపు లేవు. వచ్చే ఎన్నికల నాటికి డీఎంకే పట్ల ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు మరో ప్రత్యామ్నాయం లేని స్థితి నెలకొంటుంది. దశాబ్దాలుగా రెండు పార్టీల పాలనపై విసిగెత్తిన ఓటర్లు కొత్తదనం వైపు చూసే అవకాశం ఉందంటారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో అధికార డీఎంకేతో పాటు విజయ్ దళపతి నాయకత్వంలోని టీవీకే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా బరిలోకి దిగుతాయి. ఇప్పటికీ అన్నా డీఎంకే బలంగానే ఉన్నప్పటికీ ఈ మూడు పార్టీలు బలంగా బరిలోకి దిగితే అన్నా డీఎంకే 4వ స్థానంలో నామమాత్రపు స్థానానికి నెట్టబడుతుంది.
ముక్కోణపు పోటీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి తిరిగి డీఎంకే బలపడుతుందా, లేదా డీఎంకే ఓట్లను సీట్లను విజయ్ పార్టీ కొల్లగొడితే ఈ మొత్తం గేమ్లో బీజేపీ కూడా తన సీట్ల సంఖ్యను పెంచుకుంటుందా అనేది తేలాల్సి ఉంది. మొత్తంగా రాబోయే ఎన్నికల్లో విజయ్ దళపతి పార్టీ ఎంత మేర బలపడుతుందో తెలియదు, కానీ సందులో సడేమియాగా బీజేపీ మాత్రం బలపడే అవకాశాలున్నాయంటారు పరిశీలకులు. నటుడిగా విజయ్ దళపతికి ఉన్న జనాదరణ మాత్రమే తమిళనాడు రాజకీయాల్లో నెగ్గుకు రావడానికి సరిపోదు. అయితే తమిళనాడు రాజకీయాల్లో ఒక వెలితి ప్రస్ఫుటం. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ద్రవిడ పార్టీలపై వ్యతిరేకత బాహాటంగానే వ్యక్తమవుతోంది. యువ ఓటర్లు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నట్లు అర్థమవుతోంది. అంతేకాదు, ఏళ్లుగా రాజకీయాల్లో పాతుకుపోయిన వారే పార్టీల నేతలుగా చలామణి అవుతున్నారు. వారికి వృద్ధాప్యం వస్తే వారి వారసులకు ఆయా స్థానాలు కేటాయిస్తున్నారు. తమిళనాడులో యువతరం రాజకీయ పార్టీల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఇలాంటి తరుణంలో పుట్టుకొచ్చిన విజయ్ దళపతి పార్టీ కొత్త తరానికి నాయకత్వ అవకాశం ఇవ్వడంతో పాటు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రోత్సహిస్తే ఇది ఎన్నికల ఫలితాలను మార్చేస్తుందంటారు విశ్లేషకులు. మొత్తంగా తమిళనాడు కల్లోల జలాల్లో దళపతి తన ప్రాబల్యాన్ని నిరూపించుకుంటాడా? ఇదే అదనుగా కమలదళం తన స్థానాన్ని స్థిరం చేసుకుంటుందా? ఈ రెండూ వికటించి డీఎంకే మళ్లీ అధికార పగ్గాలు చేపడుతుందా అనేది వేచి చూడాలి. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.